రాముడి కథ ఈ దేశాన్ని ఉత్తరం నుంచి దక్షిణానికి కలుపుతుంది మిత్రులారా. అయోధ్యలో రాముడు పుట్టాడు, జనక్పూర్లో సీతమ్మ వారు పుట్టారు. ఆ తరువాత వాళ్ళు దక్షిణానికి నందిగ్రామ్కి వస్తే అక్కడ భరతుడు వచ్చి పాదుకలు తీసుకెళ్ళాడు. ఆ తరువాత దక్షిణానికి చిత్రకూట్కి వస్తారు, ఆ తరువాత దండకారణ్యానికి వస్తారు, ఆ తరువాత మన భద్రాచలంకి వస్తారు, ఆ తరువాత పంపానది తీరంలో శబరిమాతను కలుస్తారు, ఆ తరువాత రామేశ్వరంలో పూజ చేస్తారు, రావణాసురుణ్ణి వధిస్తారు. రాముడి కథ నార్త్ టు సౌత్ ఇండియాని కలుపుతుంది. కృష్ణుడి కథ చూడండి. కృష్ణుడి రాజధాని ద్వారక ఈ దేశపు పశ్చిమ కొసలో ఉంది. ఆయన నరకాసురుణ్ణి వధించడానికి వెళ్ళింది ఈ దేశపు తూర్పులో ఉన్నటువంటి గువాహటికి. కాబట్టి కృష్ణుడి కథను మీరు జాగ్రత్తగా గమనిస్తే ద్వారక, మథుర, బృందావన్, ఆ రకంగా రకరకాల రాజ్యాలు వెళ్ళి చివరికి అస్సాం దాకా వెళ్తుంది. కాబట్టి కృష్ణుడు ఈ దేశాన్ని తూర్పు నుంచి పడమరకి కలుపుతాడు, రాముడు ఉత్తరం నుంచి దక్షిణానికి కలుపుతాడు. కాబట్టి హైందవ ధర్మము అంటే భారతదేశపు భక్తి, హైందవ ధర్మం అంటే ఈ దేశం పట్ల ప్రేమ, ఈ దేశం కోసం పని చేయడం. మిత్రులారా, ఈ ధర్మాన్ని ఎలా కాపాడుకున్నాం మనము?